నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం. ఉమ్మడి ఆస్తుల విభజన, బకాయిల ఖరారుపై చర్చలు జరిపే అవకాశం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రాథమికంగా అంగీకరించిన కేంద్రం. భూసేకరణ సహా మొత్తం 25,000 కోట్లు భరించేందుకు సమ్మతి. కాకినాడలో ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులు. వ్యర్థాలను పంట కాలువలో కలపడంపై చర్యలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. తెలంగాణ కొలువుల భర్తీకి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ కుట్రలకు బలి కావద్దని నిరుద్యోగులకు పిలుపు. పరిశ్రమలకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. మిగులు విద్యుత్ సాధన దిశగా అడుగులేస్తున్నట్లు వెల్లడి. వరుసగా వంతెనలు కూలిపోవడంపై బీహార్ సర్కార్ ఆగ్రహం. 15 మంది ఇంజనీర్ల సస్పెన్షన్, గుత్తేదారులపైన చర్యలకు సన్నద్ధం. 2023-24లో రికార్డు స్థాయి రక్షణ రంగ ఉత్పత్తులు 1,27,000 కోట్లకు చేరినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ప్రధాని మోదీ హర్షం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది. విభజన అంశాలపై వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సుమారు 2 గంటలు జరిగే ఈ సమావేశంలో 15 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు జరగనుంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ నుంచే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొనున్నారు. విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరగ్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్ల లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనుంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. 9వ షెడ్యూల్లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉంటే 89ని విభజించారని కమిటీ సిఫార్సు చేయగా ఏపీ అంగీకరించినప్పటికీ 68 మాత్రమే చేస్తామని తెలంగాణ పేర్కొంది. ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై వివాదం ఉంది. విభజన చట్టంలో హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ల కార్యాలయాలు, భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్రం హెడ్ క్వార్టర్స్ అనే పదానికి స్పష్టత ఇచ్చి తెలంగాణ వాదనను సమర్థించింది. దీన్ని ఏపీ అంగీకరించలేదు. 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై రెండు రాష్ట్రాలు భిన్న వాదనలతో ఉన్నాయి. తెలుగు అకాడమీ వంటి సంస్థల భవనాలు సహా ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, హెర్మిటేజ్ కాంప్లెక్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్ లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు, పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశాలు ఇవాల్టి భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.
విద్యుత్ బకాయిల అంశం కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుండగా తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాల్ని తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఆంధ్రప్రదేశ్ కు 1000 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంతో పాటు టీటీడీలో భాగం కావాలని కోరనుంది. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేసి తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలని వాదిస్తోంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ లో భాగం కావాలని కోరనుంది. మరోవైపు 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి. విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లో 8,000 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఈ నగదును ఎవ్వరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత దృష్ట్యా వీటిని వినియోగించుకోవడంపై 2 రాష్ట్రాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. 1,435 కోట్ల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైన సీఎంల మధ్య చర్చ జరగనుంది. రాజధాని అమరావతిని ఏపీలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ 2014-19 మధ్య చేపట్టి కొంత ముందుకు తీసుకువెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించినవి విభజన చట్టంలోని ప్రాజెక్టులే ఉన్నాయి. సీఎం చంద్రబాబు వాటన్నింటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో కీలక ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం నిర్మాణ వ్యయం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు. 2 పక్కల సర్వీసు రోడ్లుంటాయి. ఓఆర్ఆర్ నిర్మాణ వ్యయం 20,000 కోట్లు దాటే అవకాశం ఉండగా భూసేకరణకయ్యే ఖర్చు కలిపితే 25,000 కోట్లకు చేరవచ్చని అంచనా. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గేలా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య ప్రస్తుతం 270 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉండగా దాన్ని 6 వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి, హైదరాబాద్ మధ్య 201, 220 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి, హైదరాబాద్ మధ్య దూరం 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల, అమరావతి మధ్య 90 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపైన కేంద్రం సానుకూలంగా స్పందించింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనంతపురం, అమరావతి మధ్య 393 కిలోమీటర్ల మేర తలపెట్టిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని తర్వాత జగన్ ప్రభుత్వం అనేక మార్పులు చేసి చివరకు పులివెందుల మీదుగా తిప్పింది. శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై, కోల్కతా హైవేలో కలిసేలా పరిమితం చేసింది. ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పగించడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలనే ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. దానివల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక ఈ ప్రాజెక్టులన్నీ ఆచరణలోకి వస్తాయి. ఓఆర్ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే 2-3 ఏళ్లలోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుంది. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే పెట్టుబడిదారులు క్యూ కడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
కాకినాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆ సంస్థ వ్యర్థాల్ని పంట కాలువల్లోకి విడుదల చేయడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పర్యావరణ ఉల్లంఘనలపై విచారణ జరిపి 15 రోజుల్లో కంపెనీకి నోటీసులు ఇవ్వాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శుక్రవారం సమావేశమైన ఆయన అనుమతుల ప్రకారం రోజుకు 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. పరిసర గ్రామాల్లో చిన్న యూనిట్ల ద్వారా రొయ్యలు ఒలిపించి ఆ వ్యర్థాల్ని అక్కడే పారవేస్తున్నారని పీసీబీ అధికారులు పవన్ కు నివేదించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనల అమలుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పీసీబీ అధికారులను పవన్ ఆదేశించారు. పారిశ్రామిక కాలుష్య స్థాయిని గుర్తించేందుకు తరచూ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు అని చెప్పారు. సముద్ర తీరం వెంటున్న పరిశ్రమల వ్యర్థాలను జలాల్లోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోందని గుర్తు చేశారు. పరవాడ ఫార్మా సంస్థల వల్ల తాడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సిమెంట్ కంపెనీలు పర్యావరణ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నాయో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిఎస్సి, గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్న నిరుద్యోగుల ఆందోళనపై టీజీపీఎస్సీ విద్యుత్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరీక్షల సమయంలో నోటిఫికేషన్ల నిబంధనలు మారిస్తే తలెత్తే న్యాయపరమైన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిరుద్యోగులకు మేలు కలిగే నిర్ణయాలను ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్ 1లో 1:100 ప్రకారం మెయిన్స్ కు ఎంపిక, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, వివిధ పరీక్షల మధ్య సమయం ఇవ్వడం వంటి డిమాండ్లతో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు, వివిధ సంఘాల నాయకులతో చర్చించారు. తొలుత పార్టీ నేతలతో చర్చించిన సీఎం తర్వాత సీఎస్ ఇతర అధికారులతో మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలన్న డిమాండ్పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు నిర్ణయాల వల్ల గ్రూప్ 1 2 సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుని పాత నోటిఫికేషన్ను రద్దు చేసి అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనల్ని సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముందని, అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ నిలిచిపోతుందని అధికారులు వివరించారు. నోటిఫికేషన్లో ఉన్నట్లు బయోమెట్రిక్ విధానం అమలు చెయ్యలేదన్న ఏకైక కారణంతో రెండోసారి గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిందని సీఎంకు గుర్తు చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే ముందు ఉన్న వాళ్లకు అన్యాయం జరిగినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే డిమాండుపై సమావేశంలో చర్చ జరిగింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతుందని అధికారులు వివరించారు. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు. గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి, యువజన నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వరుస పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం చెప్పారు. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివిధ నియామక బోర్డుల పరీక్షలకు ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కీలక కసరత్తు చేస్తుంటే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మారిస్తే తలెత్తే చట్టపరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో తెలంగాణ ఫార్మా రంగ ఉత్పత్తుల వాటా మరింత పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఫార్మా ఉత్పత్తుల వాటా దేశంలో 35% ఉందన్న శ్రీధర్ బాబు, కృత్రిమ మేధ వినియోగంతో ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం సమన్వయం చేస్తోందని చెప్పారు. హైటెక్స్లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. 3 రోజులు జరిగే ఈ సదస్సులో పలు రాష్ట్రాలకు చెందిన ఫార్మా రంగ నిపుణులతో పాటు ఇతర దేశాల శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. ప్రాంతీయ వలయ రహదారిని వేగంగా నిర్మించేలా కృషి చేస్తున్నామని, RRR వల్ల ఫార్మా పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా వెంకటరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకుంటున్నామన్న భట్టి ఏ పరిశ్రమకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని వివరించారు. 5% of the exports of the country is from Telangana state. That means it's something very big. And also I was told in another 5 years, definitely we'll reach to the extent of exporting not less than nearing about 1 lakh of crores in a year. And this government is a industry friendly government. We assure you that everything is accessible, very friendly. We want the bowl of pharma industry of Telangana to reach heights in not only in the country, even in the world also. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ నిబంధనను రద్దు చేయాలంటూ సుపరిపాలనా వేదిక కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరిగా మంత్రులు కూడా పన్ను చెల్లించాలన్నారు. సీఎం, మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంకు ఉన్న సలహాదారులు, చైర్పర్సన్లు, పార్లమెంటు కార్యదర్శులకు ప్రభుత్వమే పన్ను చెల్లించేలా 2015లో జీవో 917 తీసుకొచ్చిందన్నారు. పన్ను చెల్లింపుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరగా వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ నిరాకరించారన్నారు. ప్రజల పన్నుల నుంచి ప్రభుత్వం చెల్లిస్తున్న ఆదాయ పన్ను వివరాలు వెల్లడించడంలో రహస్యం పాటించాల్సిన అవసరం లేదన్నారు. పన్ను చెల్లింపుదారుల్లో వివక్ష ఉండరాదన్న పిటిషనర్, ఆదాయ పన్ను చట్ట ప్రకారం సేవలకు వేతనాలు పొందేవారంతా పన్ను చెల్లించాల్సిందేనని వివరించారు. పన్ను చెల్లించడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను రద్దు చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శుల్ని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది. స్థలాల రిజిస్ట్రేషన్కు సంబంధించి మొత్తం రెవెన్యూ వ్యవస్థలోనే లోపం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవితకాల కష్టార్జితంతో 100-200 గజాల విస్తీర్ణంలో స్థలాన్ని కొనుగోలు కోసం వెళితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, కోర్టు ఖర్చులు, న్యాయవాదుల ఫీజుల వంటి అదనపు భారాలు పడుతున్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్లు అర్థం చేసుకోకుండా ముగిసిన వివాదాలపైన తాజా కోర్టు ఉత్తర్వులు తేవాలని చెబుతుండడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారంతో పాటు కోర్టుల్లో వందల పిటిషన్లు దాఖలై పెండెన్సీ భారం పడుతోందని అసహనం వ్యక్తం చేసింది. నిషేధ ఉత్తర్వులు లేకున్నా పెద్దంబర్పేట పరిధిలో సర్వే నెంబర్ 256లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను తిరస్కరించడంపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టకు చెందిన రామేశ్వరీదేవి దాఖలు చేసిన 23 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజిస్ట్రేషన్ల తిరస్కరణకు కారణాలు చెప్పాలని సబ్ రిజిస్ట్రార్ను నిలదీసింది. రిజిస్ట్రేషన్ ఎందుకు తిరస్కరించారో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇలాంటి కారణాలపై ప్రజలు మళ్లీ కోర్టుకు రాకూడదని, కేసులో కౌంటర్ దాఖలు చేసిన తరువాత రాష్ట్రానికి వర్తించేలా తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కడప జిల్లా ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన స్మృతి వనం కోసం గత వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దగా సందర్శకుల తాకిడి లేకున్నా పర్యావరణ శాఖ నిధులను స్మృతి వనానికి భారీగా ఖర్చు చేశారు. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ పేరిట 39,13,00,000 రూపాయలను పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద సమకూర్చారు. ఆ పార్కులో 48 అడుగుల ఎత్తైన రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని నెలకొల్పారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను గుర్తు చేసి 21 విగ్రహాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఆడియో విజువల్స్ బ్లాక్, కిడ్స్ పార్క్, ట్రాపికల్ గార్డెన్, లోటస్ పాండ్, ఫ్లోరల్ పార్కును తీర్చిదిద్దారు. అప్పటి చక్రాయపేట మండలం వైకాపా ఇన్ఛార్జ్ కొండారెడ్డి ఈ మెమోరియల్ పార్క్ పనులను చేపట్టారు. ఓ గుత్తేదారును బెదిరించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. జగన్పై కొండారెడ్డి బూతుల వర్షం కురిపించిన ఆడియో కూడా అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లాకు దూరంగా ఉన్న కొండారెడ్డికి చక్రాయపేట మండల ఇన్ఛార్జ్ బాధ్యతలు పునరుద్ధరించి ఇడుపులపై ఎస్టేట్లో నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు.
సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు. చివరిగా కుంభహారతితో వారాహి ఏకాదశి దిన ఆరాధన ముగిసింది. తర్వాత పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్థాచార రీతిలో ఈ దీక్ష తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలు ధరిస్తారు. దీక్షా కాలంలో పరిమిత సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో 1,27,000 కోట్లకు చేరినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2022-23తో పోలిస్తే ఇది 16.8% అధికమని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకున్న చర్యల వల్లే రక్షణ ఉత్పత్తులు సరికొత్త మైలురాయిని దాటాయని రాజ్నాథ్ ఎక్స్లో వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలను కూడా చేరుకుంటామని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 2023-24 రక్షణ రంగం ఉత్పత్తుల్లో ప్రభుత్వ రంగ వాటా 79.2% గాను, ప్రైవేటు రంగ వాటా 20.8% ఉంది. 2023-24లో 21,083 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. 2022-23తో పోలిస్తే 32.5% వృద్ధి సాధించింది. రాజ్నాథ్ పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ, భారత్ను రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి హబ్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 16 రోజుల వ్యవధిలో 10 వంతెనలు కూలగా జలవనరుల శాఖకు చెందిన 15 మంది ఇంజనీర్లను బీహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కూలిపోయిన వంతెనలను నిర్మించిన కాంట్రాక్టర్లను గుర్తించి వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. సారణ్, సివాన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్గంజ్ జిల్లాలో 10 వంతెనలు కుప్పకూలాయి. ఈ అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సమీక్ష నిర్వహించి పాత వంతెనలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కొద్ది రోజులుగా వరుసగా బ్రిడ్జిలు కూలిపోగా ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తోందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. జూలై 2న 121 మంది చనిపోయిన హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు నిందితుడి న్యాయవాది వెల్లడించారు. సత్సంగ్ మధుకరే ముఖ్య సేవాదారుగా ఉన్నాడని, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో కేవలం అతడి ఒకటిపైనే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మధుకర్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడని, ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిసి ఆయన ఇక్కడే ఉన్నాడని తామే పోలీసులకు సమాచారం ఇచ్చామని న్యాయవాది చెప్పారు. ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోబోమని వివరించారు. సత్సంగ్ గురించి అన్ని వివరాలను మధుకర్ విచారణలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 మహిళా అథ్లెట్స్ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాయామ క్రీడలో దండి జ్యోతికశ్రీ, రన్నింగ్లో ఎర్రాజీ జ్యోతి ఒలింపిక్స్కు వెళ్తుండడం ఏపీకి గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్లో ఇరువురు పతకం ఖచ్చితంగా సాధిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.